గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరచబడాలి, మన దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికంగా వెనుకబడిపోతారు. మీ పక్కింటి వాళ్ళు కానీ, మీ ముందరింటి వాళ్ళు కానీ, మీరు పనిచేసే స్థలంలో మీ బాసే కానీ, మీ పక్క కొలిగే కానీ, వాళ్ళ కుటుంబంలో కష్టాలు ఉండవు, సుఖంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అభివృద్ధి ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఎప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి ఉంటాయి. ఎందుకు? మెయిన్ రీజన్ ఫాస్టింగ్ ప్రేయర్ యాజ్ పర్ జోవెల్ 2:12. ముఖ్య విషయం ఏంటంటే యోవేల్ 2:12 ప్రకారం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కనివించు దుఃఖించు మనస్పూర్వకంగా తిరిగిన అదొక రండి. అక్కడ ఏముంది? ఉపవాసం ఉంది. కాబట్టి ఒక ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే, పక్కింట్లో గొడవలు అవుతున్నాయి అంటే అక్కడ ఉపవాసం లేదన్నమాట. ఒక దేశంకి యుద్ధాలు అవుతున్నాయంటే అక్కడ ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, ఇంకా మోషే ధర్మశాస్త్రం చదవడం లేదు. నినివే పట్టణస్థులు ఏమైంది? అలా దోషము దేవునికి బహు ఘోరమైంది. కాబట్టి యోనా వెళ్ళి ప్రకటన చేసిండు, ఈ దేశం పైనుంచి అగ్నిగంధకాలు వస్తుంది, సొదొమ గుమొర్రా రావాలి అని చెప్తే ఆ ప్రకటనని అందరూ 3 రోజులు అన్నపాన లేక గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకున్నారు. సో మీ పనిచేసే స్థలంలో మీకు ప్రమోషన్ రావాలి, మీ కుటుంబాల్లో కష్టాలు పోవాలి, మీకున్న రోగాలు పోవాలి. అంటే బీపీ, షుగర్, అల్సర్, థైరాయిడ్ రకరకాల ఉంటాయి కదా. పోవాలంటే ఏం చేయాలి? మోషే ఏం చేసిండు? ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ప్రకటన చేసిండు మోషే. ఏమని? మీ ఇంటికి గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకోండి, సంహార దూత రాదు, మీకు ఎలాంటి వ్యాధులు అనేవి ఉండవు. ఇశ్రాయేలు జనాంగం అక్కడ ఉన్న కొంతమంది, ఈ మోసేవారు అతను నత్తివాడు, హేళన చేస్తుండు అని ఇంటికి గొర్రెపిల్ల రాసుకోలేరు. ఆ ఇంట్లో సంహార దూత వచ్చింది, తొలిచూలు పిల్లల్ని చంపేసింది. మళ్ళీ రోగాలు, కాళ్ళకు పచ్చిపుండ్లు, దద్దర్లు అవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఉపవాసం ఉండమని చెప్తుంది. మోషే ఏం చేసిండు? ఉపవాసం ఉండే ధర్మశాస్త్రం రాసిండు. సో మీకున్న కష్టాలు, మీకున్న ఇబ్బందులు, మీకున్న ఇరుకులు, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఇప్పుడు కష్టాలు పోవాలి, ఆశీర్వాదాలు రావాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం చేయాలి, ఇతరులను దీవించాలి. ఉపవాసం అనుకోండి, సాతాన్ అనేది మన గృహంలో ప్రవేశించడు. కొన్ని గృహాలు ఉపవాసం లేక పనిచేసే స్థలంలో మోషే ధర్మశాస్త్రం ఏమవుతుంది? మోషే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అంటే మీరు పనిచేసేది ఏదైనా కానీ, మీరు డాక్టరే కావచ్చు, లాయరే కావచ్చు, డ్రైవరే కావచ్చు, మీరు పనిచేస్తున్న స్థలంలో దాన్ని అధికంగా ప్రేమించద్దు. మీరు డ్రైవరే అనుకోండి, మీకున్న కార్ను అధికంగా ప్రేమించకండి. ట్యాక్సీ డ్రైవర్ అయితే, బస్సు డ్రైవర్ అయితే బస్సును ప్రేమించకండి. ఈ లోకంలో మీరు డాక్టర్ అయితే స్టెతస్కోప్ను ప్రేమించకండి. ఏదే కానీ అధికంగా ప్రేమించదు. క్రీస్తు నాకంటే అధికంగా తన తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లల్ని కానీ ప్రేమిస్తే నాకు వారసులు కారన్నాడు. సో మీరేం చేస్తారంటే ఎక్కువ ఉపవాసంకు స్థానం ఇవ్వండి, ఇతరులను దీవించండి ప్రార్థన పూర్వకంగా. మోషే ఏం చేసిండు? ఇశ్రాయేలు జనాంగాన్ని దీవిస్తూ వాళ్ళకు మన్నాను కురిపిస్తూ ఐగుప్తు నుంచి కానాను నడిపించాడు. దేవుడు అన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేశాడు ఫరో ఎదుట. అసలు మోషే వెళ్ళి ఐగుప్తు బానిసత్వం నుంచి ఫరోని ఎదిరించాలంటే ఫరో దగ్గర ఏముంది? అతనికి సోఫాలు, బట్టల దగ్గర ఏముంటాయి? అలాగ ఆయుధాలు రకరకాలు ఉన్నాయి. కానీ మోషే దగ్గర ఏముంది? ఇతని దగ్గర సైన్యం లేదు, భటులు లేరు. ఇతనితో ఎవరున్నారు? ఒక అహరోను, మిరియాము మాత్రమే ఉన్నారు. అహరోను అంటే ఎవరు? ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణ్స్. మరి మోషేకు ఉపవాసం ఉంది, దేవుడు తోడు ఉన్నాడు, వాళ్ళందరినీ ఎదిరించాడు. సో మీరు పనిచేసే స్థలంలో మీకు ఆశీర్వాదాలు కావాలన్నా, మీ పక్కింట్లో ఉన్న గొడవలు పోవాలన్నా, హంబుల్ రిక్వెస్ట్, ఫాస్టింగ్ ప్రేయర్ ప్లీజ్. మోషే ధర్మశాస్త్రం చదవండి, ఇతరులకు సహాయం చేయండి. హెల్పింగ్ నేచర్. అడగక మునిపే సహాయం చేస్తే అది ఇంకా దేవునికి ఇష్టమైనది. మనకు ఇంకొక చోట 30 60 100 ఇస్తాడు. ఇప్పుడు కాల్గేట్ చూడండి, మన పళ్ళ మీద దొరుకునే కాల్గేట్ అన్ని పేస్టులు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. లాస్లో ఉండి గిరాకీ లేక
కొన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, కానీ కాల్గేట్ మాత్రం స్టాండర్డ్గా ఉంది. బికాజ్ వాళ్ళు బీదలకు దానం బాగా చేస్తారు, అదొకటి. సో మీరు కూడా బీదలకు దానం చేయండి, ఉపవాసం ఉండండి, అందరిని దీవించండి. అత్త కోడలను దీవించాలి, కోడలు అత్తని దీవించాలి, తండ్రి కొడుకుని దీవించాలి, కొడుకు తండ్రిని దీవించాలి, పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు దీవించాలి, ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు దీవించాలి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబ రక్షణలోకి వచ్చినప్పుడు మా నాన్నగారి పేరు రాజం, మా తమ్ముని పేరు మోహన్, మా బామ్మర్ల క్షేమం కోసం, అందరి క్షేమం కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని కూడా నేను దీవిస్తున్నాను. ఎందుకంటే దీవిస్తే దీవెనలు, డబుల్ బ్లెస్సింగ్స్, 30 times, 60 times, 100 times. ఓకే, గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, భార్గవ్, మల్లేశం, దేవక, గొడుగు, ప్రమిళ, వీళ్ళందరి క్షేమం కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.